స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతివైన మా ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. కృపగల దేవుడానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి మీ అందరూ కూడా ఈ ప్రార్థన కూడికలో ఏకీభవించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాల పాటు ప్రభుని స్తుతిస్తూ మనం ప్రార్థనలోనికి వెళ్దాం. స్తోత్రం 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 యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతివైన మా ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రభునామాన్ని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభునామాన్ని కొనియాడుదాం. యేసయ్యానికి వందనాలు. Hallelujah, 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 hallelujah. Stotram, 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 stotram. Hallelujah, 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 hallelujah. Stotram, 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 stotram. Hallelujah, 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 hallelujah. Stotram, 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 stotram. Hallelujah, 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 hallelujah. Stotram, 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 stotram. Hallelujah, hallelujah, hallelujah. Stotram, 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 stotram. మమ్మలను ప్రేమించువాడానికి స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఆరాధన కుడికలో మమ్మల్ని అందరినీ నడిపించినందుకై స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం 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 స్తోత్రం. మహనీయుడానికి స్తోత్రం 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 స్తోత్రం. Hallelujah, 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 hallelujah. ప్రార్థన కూడికను ప్రారంభించుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. మరి నేను గత వారం నుంచి వారం వరకు నీ రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. నాయన స్తోత్రం తండ్రి. ఈ లైవ్ కార్యక్రమాన్ని ఎంతమంది చూస్తూ ఉన్నారో వారందరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతలు మీరు తీర్చమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. నాయన స్తోత్రం తండ్రి. నేను మా జీవితాల్లో ఉన్న కష్టాల నుంచి, నేను సమస్యల నుంచి మమ్మల్ని విడిపించి పూర్ణంగా నేను సంతోషభరితులుగా ఉండే ధన్యత మాకు అందరికీ అందించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. నాయన స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. నైనా నీకు విరోధముగా రూపింపని ఆయుధం కూడా మాలో వర్ధిల్లకుండా సహాయం చేయమని, నేను పాటల్లో ఆరాధనలో వాక్యములు మీరుండి నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనం అందరం కూడా పాటలు పాడుకుంటూ కొద్ది నిమిషాల పాటు ప్రభు నామాన్ని స్తుతిద్దాం. అందరం కూడా ఏకీభవించి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. లైవ్ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మొట్టమొదటిగా పాటలు పాడుకుంటే యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. స్తుతించినటువంటి పాట పాడుకుందాం.
స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పాట పాడుతుండగా చప్పట్లు కొడదాం అందరూ. పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. స్తుతించుడి, బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
స్తుతించుడి. స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. మరొక పాట పాడుకుంటూ యేసయ్య నామమున మహిమపరుద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం. సిస్టర్ గారు.
పోషించే నా తండ్రి నీవే నా ఆధారం కరుణగల నీ మనసే నాకు చాలును నీ మాటలే నాకు జీవం నీ వాక్యమే జీవ చైతన్యం నీ మాటలే మాకు జీవం నీ వాక్యమే జీవ చైతన్యం నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం నీవు లేకుంటే నేను జీవించలేను నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం నీవు లేకుంటే నేను జీవించలేను వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే నీవే నా మంచి యేసయ్యా ప్రతి సమయం నీ పాడే నీ ప్రేమ గీతం ప్రతి హృదయం తాడాలి స్తుతి నైవేద్యమై నీ వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి మా కోసమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చావు మా కోసమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చావు నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం నీవు లేకుంటే నేను జీవించలేను నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం నీవు లేకుంటే నేను జీవించలేను వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే నీవే నా మంచి యేసయ్యా ప్రవహించే సెలయేరై రావా నీవు జీవనదిలా మము తాకు యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీతోనే కలిసుండాలి నీలోనే నివసించాలి నీలోనే తరించాలి ప్రభు నీతోనే కలిసుండాలి నీలోనే నివసించాలి నీలోనే తరించాలి ప్రభు నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం నీవు లేకుంటే నేను జీవించలేను నా ప్రియ యేసు నా ప్రాణనేస్తం నీవు లేకుంటే నేను జీవించలేను హల్లెలూయా. పిక్చర్ పెట్టు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో
మనం దేవుని వాక్యాన్ని చదువుకుని తదుపరి ఆరాధనలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి చివరి వచనాల వరకు హేమ చదువుతుండగా మనం అందరం కూడా కలిసి చెప్దాం. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమియు దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరుగగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు ఆశీర్వదించును గాక. సమయంలో అందరూ లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు మనం అందరం కూడా ఆరాధన చేసుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరూ లేచి నిలబడదాం. స్తోత్రం, 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 స్తోత్రం. పాటలు స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కూడా హృదయపూర్వకం కండ్లు మూసుకుందాం. కొద్ది నిమిషాల పాటు ప్రభు నామాన్ని కొనియాడుదాం. యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహనీయుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. కృపగల దేవుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. మమ్మల్ని అందరినీ కూడా మీరు రక్షించిన దేవుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. అందరము కూడా ప్రభుని స్తుతిద్దాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరము కూడా, ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరం కూడా స్తుతిద్దాం. యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా, నీకు స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్మదేవుడానికి స్తోత్రం. జీవాధిపతివైన మా ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. కృపగల దేవుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. కృపగల దేవుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. జీవాధిపతివైన మా ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు
యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి అందరం కూడా కలిసి ఉద్యంగా పాడదాం. దేవుని సన్నిధిలో ఉన్న మనం అందరం కూడా పరిశుద్ధాత్మతో నింపబడుతూ పాడదాం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై అందరూ కూడా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో అహమును అణచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా సుది గోత్రపు సింహమా గ్లోరీ యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని ఆనాటి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని ఆనాటి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీ వారసత్వముకై నా జయము అందరం కూడా పాడదాం, ఉజ్జీవంగా పాడదాం. Glory. Amen. నా జయ
అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన గ్లోరీ నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి 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 పాడదాం స్తుతిద్దాం గ్లోరీ ఆమేన్ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనకు యోగ్యుడవు అన్ని వేళలా పూజుడవు 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 ఆరాధనకు యోగ్యుడవు
హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ప్రభునామాన్ని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం అయ్యా, జీవాధిపతిమైన మా ప్రభువానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభు కొద్ది నిమిషాల పాటు ప్రభు నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతోమంది సమయాన్ని వృధా పరుచుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఇదిగో ఈ సమయంలో ప్రభు అతన్ని ఇటు రీతిగా ప్రభు నీ వాక్యాన్ని, నీ మాటలను ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిశ్చయముగా ప్రభు మీ ఆత్మ చేత మమ్మల్ని నింపినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్యంలోనికి మేము వెళ్ళబోతున్నాం ఉన్నాం ప్రభా. మా అందరితో కూడా మీరు మాట్లాడండి, మా అందరినీ కూడా మీరు బలపరచండి. పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని అందరినీ కూడా వాక్యము చేత తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ప్రభా వాక్యము చేత మమ్మల్ని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ ప్రభావముతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయముగా ఈ ప్రార్థన మా అందరికీ కూడా దీవెనకరంగా మీరు మార్చమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోద్దాం. ఈ సమయంలో మన వాక్యంలోనికి వెళ్దాం. యాకోబు పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 20వ మాటను మనం చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 20వ మాటను మనం చదువుకుందాం. ఎందుకనగా దేవుని నీతిని అందుచేత మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చాలండి. చదవబడినటువంటి ఈ లేఖన గ్రంథంలో నుంచి ప్రభు చెప్తున్నటువంటి ఒక మంచి మాట ఏంటి అంటే, ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి మాట, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి గ్రంథములో మనతో రాయబడుతున్నటువంటి మాట, మీ ఆత్మలను ఏం చేయాలి? రక్షించుకోవాలి. దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, మీ ఆత్మను రక్షించుకోవాలి అంటే వాక్యం స్పష్టంగా చెప్తుంది, వాక్యాన్ని మనం అంగీకరించాలి. దేన్ని అంగీకరించాలి? వాక్యాన్ని మనం అంగీకరించాలి. ఎలా అంగీకరించాలి అంటే వాక్యం చెప్తా ఉంది, సాత్వికమైనటువంటి మనస్సు. సాత్వికము అంటే మంచి మనసు, మంచి మనస్సుతో, మంచి మనస్సాక్షితో మనం ఏం చేయాలంటే వాక్యాన్ని అంగీకరించాలి. ఇక్కడ ఒక మంచి మాట, మీ ఆత్మలు రక్షించుటకు. ఎవరిని రక్షించడానికి? మీ ఆత్మను. నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా ఆత్మను రక్షించుకోవటానికి. చెప్పండి మాట ఒకసారి. ఎవరి ఆత్మను? నా ఆత్మను రక్షించుకోవటానికి. చూడండి, ఈ రోజుల్లో మనం బాగా గమనిస్తూ ఉంటే, శరీరాన్ని రక్షించుకోవటానికి దేని నుంచి కోవిడ్ వైరస్ బారి నుంచి రక్షించుకోవటానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. చూడండి, మనం నాటు వైద్యాన్ని చూస్తూ ఉంటే, మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్తా ఉంటే అవన్నీ కూడా మనం చేసామా లేదా? దేని కొరకు? మన శరీరాన్ని రక్షించుకోవటం కోసం. ఎవరిని రక్షించుకోవటం కోసం?
మన శరీరాన్ని రక్షించుకోవటం కోసం మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే అనేకమైనటువంటి వాటిని మనము ఎవరు చెప్తా ఉంటే వాటిని బట్టి మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే అది మనం ఈ కోవిడ్ వైరస్ బారి నుంచి తప్పించుకోవటానికి, ఈ బారి నుంచి మనం తప్పించుకోవటానికి ఎన్ని పనులు చేస్తామంటే చెప్పలేనటువంటి పనులన్నీ కూడా మనం చేస్తాం. చూడండి, చివరికి వ్యాక్సిన్ వచ్చింది. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తూ ఉన్నామంటే ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవటానికి వెళ్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపుగా చాలామంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఖచ్చితంగా అందరూ ఏం చేయాలి అంటే వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఎందుకు వ్యాక్సిన్ వేయించుకుంటా ఉన్నారు అంటే శరీరాన్ని రక్షించుకోవటం కోసం. హల్లెలూయా. ఎవరిని రక్షించుకోవటం కోసం? శరీరాన్ని రక్షించుకోవటం కోసం మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే వ్యాక్సిన్ వేయించుకుంటా ఉన్నాం. ఎవరు ఏది చెప్తా ఉంటే అది దాన్ని పాటిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న ఒక విషయం ఏంటి అంటే మనము శరీరాన్ని ఎలాగైతే రక్షించుకుంటా ఉన్నామో మన ఆత్మను కూడా మనం రక్షించుకోవాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎవరిని రక్షించుకోవాలి అంటే మన ఆత్మీయ జీవితాన్ని, మన ఆత్మను కూడా మనము రక్షించుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఆత్మను రక్షించుకోవాలి అంటే మన ఆత్మను ఈ లోకములో నుంచి, ఈ లోకములో ఉన్నటువంటి పాపములో నుంచి, ఈ లోకములో ఉన్నటువంటి బానిసత్వంలో నుండి, ఈ లోకములో మనము కలుగుతున్నటువంటి ఇబ్బందుల్లోంచి, శ్రమల్లోంచి మనము రక్షించబడాలి. ఖచ్చితంగా మన ఆత్మను మనం రక్షించుకోవాలి. హల్లెలూయా. కారణం ఏంటి అంటే ఒకవేళ శరీరము ఆత్మ వేరయ్యింది అనుకోండి, శరీరం ఏమవుతుంది అంటే పోడ్చబడుతూ ఉంటుంది, మట్టికి మట్టుగా మార్చబడుతూ ఉంటుంది. కానీ దేవుడిచ్చినటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. శరీరమేమో మట్టిలో కలవాలి, మరి దేవుడిచ్చినటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని దరికి చేరాలి. మరి దేవుని దరికి చేర్చబడాలి. దేవునితో మన ఆత్మీయ జీవితం, మన ఆత్మ ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన ఆత్మను మనం రక్షించుకోవాలి. మన ఆత్మ రక్షించబడాలి అంటే మనం చేయాల్సినటువంటి పని ఒకటే. అది ఏంటి అంటే వాక్యాన్ని అంగీకరించాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము స్పష్టంగా చెప్తున్నటువంటి మాట, మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యమును సాత్వికమైనటువంటి మనసుతో మనము అంగీకరించాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో మనకు ఒక ఉపమానం చూపబడుతూ ఉంటుంది. ఆ ఉపమానం ఏంటి అంటే విత్తేటువంటి ఒక వ్యక్తి విత్తడానికి ఎక్కడికి వెళ్ళాడు? పొలంలోనికి వెళ్ళాడు. విత్తేటువంటి ఒక వ్యక్తి విత్తడానికి పొలంలోనికి వెళ్ళి విత్తనాలు జల్లుతూ ఉన్నాడు. విత్తనాలు జల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు పొదల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు గట్టు మీద పడ్డాయి, కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మంచి నేల మీద పడ్డాయి. బైబిల్ గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాట ఏంటి అంటే మంచి నేల మీద పడినటువంటి విత్తనాలు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతులుగా ఆశీర్వదించబడ్డాయి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలో చెప్పబడుతున్నటువంటి మాట, పొదల్లో పడినటువంటివి మొలిచాయి కానీ అవి ఎదగటానికి అవకాశం లేక, పైనుంచి వచ్చేటువంటి సూర్యుడు దాని మీద పడక అవి ఏమైపోయాయి అంటే అంతరించిపోయాయి. గట్టు మీద పడినటువంటి విత్తనాలు ఏమయ్యాయంటే పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుని వెళ్ళిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. ఫలించేటువంటి అనుభవాలు గట్టు మీద పడినటువంటి వ్యక్తి జీవితంలో లేదు. పొదల్లో పడినటువంటి వ్యక్తి జీవితంలో ఆశీర్వాదము అనేటువంటిది మనం చూడలేకపోతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దున్నినటువంటి శరీరం ఏదైతే ఉందో మంచి నేల, సాత్వికముతో కూడినటువంటి నేల మీద విత్తనాలు పడ్డాయి. ఆ విత్తనాలు ఎలా ఆశీర్వదించబడ్డాయి అంటే క్రమముగా ఆశీర్వదించబడటం ప్రారంభించబడ్డాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి జీవితం అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు విత్తబడతాయో తమ హృదయములో, అవి వారి ఆత్మ జీవితం, వారి ఆత్మకు అవి రక్షణగా ఉంటాయి. హల్లెలూయా. మన శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవటం కోసం, మన శరీరాన్ని బలంగా తయారు చేసుకోవటం కోసం, మన శరీరాన్ని మంచిగా కాపాడుకోవటం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి వాటి కొరకు మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఎందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు అని అడిగామనుకోండి, ఆ వ్యక్తి చెప్పేటువంటి మాట ఏంటంటే నా శరీరం బలంగా ఉండాలి,
నా శరీరం ఆరోగ్యంగా ఉండాలి. దాని కొరకు మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే దేవుని దరికి చేరేటువంటి ఆత్మీయ జీవితంలో ఆత్మలో మాత్రం నిర్లక్ష్యంగానే ఉంటా ఉన్నాడు నేటి సమాజంలో. అందుకు మనం ఈ రోజుని ఈ కోవిడ్ పరిస్థితుల్లో కూడా దేవునికి దూరమైనటువంటి ప్రజలు ఉన్నారు. ఇదే అనుగా చూసుకుని దేవుని సన్నిధికి దూరంగా ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. దేవుని సన్నిధిలో గడపలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దేవుని యొక్క సహవాసంలో ఉండలేక నిలవలేక దూరంగా పారిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, దేవుని వాక్యముతో మనం సహవాసం చేయటం ద్వారా, దేవుని వాక్యములో మనం నిలవటం వల్ల, దేవుని వాక్యముతో మనం ఒక బంధాన్ని పెంచుకోవటం వల్ల ఏది రక్షించబడుతుంది అంటే ఆత్మ రక్షించబడుతుంది, ఆత్మ రక్షణలో ఉంటుంది. కనుక ఈరోజు మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, మంచి మనస్సుతో మంచి హృదయముతో మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి అంటే దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, దేవుని వాక్యం ప్రకారంగా జీవించాలి, దేవుని వాక్యముతో మనం సహవాసాన్ని పెంచుకోవాలి. ఎంతమంది దేవుని వాక్యముతో సహవాసం కలిగి ఉంటా ఉన్నారు? ఎంతమంది దేవుని వాక్యములో నిలిచి ఉన్నారు? ఎంతమంది దేవుని వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నారు? ఎంతమంది దేవుని వాక్యం ప్రకారంగా జీవిస్తూ ఉన్నారు అనేటువంటి ప్రశ్న ఈ రోజున మనం అందరం కూడా వేసుకోవాలి. కారణం ఏంటి అంటే, ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఈ కోవిడ్ దృష్టిలో దేవుని సన్నిధికి దూరమై సహవాసానికి దూరమైనటువంటి మనము ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఖచ్చితంగా ఉంది. కారణం ఏంటి అంటే, నీ జీవితంలో నీవు దేవుని వాక్యముతో సహవాసం చేస్తే, దేవుని వాక్యములో నీవు నిలిచి ఉంటే అది నీ ఆత్మకు రక్షణ. ఒకవేళ ఈ రోజులో శరీరం దూరం అవ్వచ్చు, కానీ నీ ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటుంది. ఆత్మకు మరణము లేదు, ఆత్మ ఎల్లప్పుడూ కూడా జీవిస్తూనే ఉంటుంది. కనుక ఈ జీవము కలిగినటువంటి ఈ ఆత్మను బ్రతికించుకోవటం అనేటువంటిది ఈ రోజున మానవుడిగా దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి ఈ రోజున మన ఆత్మను మనం రక్షించుకోవాలి. చూడండి, ఎంతోమంది ఈ కోవిడ్ దృష్టిలో చాలామంది ప్రజలు చనిపోయారు. చనిపోయినటువంటి ప్రజలలో ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది ప్రభువును అంగీకరించారు, ఎంతమంది దేవుని సన్నిధిలో గడిపారు, ఎంతమంది దేవునితో సహవాసం చేశారు. ఎవరైతే దేవుని అంగీకరించి దేవునితో సహవాసం చేసినటువంటి ప్రతి ఒక్కరూ ఒకవేళ మరణించుండొచ్చేమో కానీ వారు నిత్య జీవంలో దేవునితో పాటు నిలిచి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీవు ఒకవేళ ఈ భూమి మీద మనం ఉండకపోవచ్చు, కానీ క్రీస్తుతో మనం నిత్యము నిలిచే ఉంటాము. హల్లెలూయా. కనుక మనకు కావలసింది భూలోకంలో శాశ్వతంగా ఉండటం కోసం కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మరణించాల్సిందే. కానీ ఈ రోజున మన ఆత్మ ఏదైతే ఉందో అది నిత్యము జీవింపబడుతుంది. కనుక మనము కష్టపడాల్సింది, మనం బ్రతకాల్సింది మన ఆత్మను మనం రక్షించుకోవటం. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించారో, యేసు ప్రభుతో సహవాసం చేస్తూ ఉన్నారో, వారందరూ కూడా ఖచ్చితంగా దేవుని వాక్యముతో దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి. వాక్యము క్రీస్తు అయి ఉన్నాడు. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారు నిత్య జీవములో నిలిచి ఉంటారు అని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు, దేవుని మాటలు వింటున్నటువంటి నీవు, దేవుని వాక్యాన్ని నీవు ఎంతగా ధ్యానం చేస్తూ ఉన్నావు, దేవుని వాక్యముతో ఎంత సహవాసం కలిగి ఉంటా ఉన్నావు, దేవుని వాక్యంలో ఎంతగా నిలిచి ఉంటూ ఉన్నావు, దేవుని వాక్యాన్ని మనం ఎంతగా ధ్యానం చేస్తూ ఉన్నావు అనేటువంటి ప్రశ్న మనమందరము కూడా వేసుకోవలసినటువంటి ప్రశ్న. కారణం ఏంటి అంటే, నీవు దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నీవు రక్షించబడతావు, నీ ఆత్మ రక్షించబడుతుంది. నీ ఆత్మ రక్షించబడుతుంది కనుక నీవు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, దేవుని వాక్యముతో నీవు సహవాసం చేయాలి. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి ఒక మాటను మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలోంచి ఒక మాటను మనం చదువుకుందాం. ఇర్మియా రాసినటువంటి గ్రంథం 7వ అధ్యాయం 23వ మాట. ఇర్మియా 7వ అధ్యాయం 23వ మాట. ఏడవ అధ్యాయము 23వ మాట. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినయుందును, మీరు నాకు జనులయుందురు. చాలండి.
ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటను ఒకసారి మనం ధ్యానం చేస్తూ ఉంటే, నా మాటలు మీరు అంగీకరించిన ఎడలా, దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తా ఉన్నారు? దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, నా మాట మీరు అంగీకరిస్తే. ఎవరి మాట అంగీకరించాలి? ఎవరి మాట అంగీకరించాలి? మనము దేవుని మాటను అంగీకరించాలి, మనుషుల మాటలు కాదు. మనిషి ఈ రోజున మాట్లాడుతాడు, మాట ఇస్తాడు, రేపొద్దున తప్పుతాడు. ఈ రోజున మాట మాట్లాడినటువంటి వ్యక్తి వారి జీవితంలో మరొక రకంగా మారిపోతూ ఉంటుంది. అయితే మనం ఎవరి మాటను అంగీకరించాలి, మనకు ఎవరి మాట సాదృశ్యంగా ఉంటుంది, ఎవరి మాటను మనము హృదయపూర్వకంగా అంగీకరించాలి అంటే దేవుని మాట, దేవుని వాక్యము మనము అంగీకరించినప్పుడు వాక్యములో రాయబడుతున్నటువంటి మాట, నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ఎలా ఉంటారు? జనులై ఉంటారు. మీరు నాకు జనులుగా ఉంటారు, మీరు నాకు ప్రజలుగా ఉంటారు. అంటే మీరు నా పిల్లలుగా ఉంటారు. ఎవరికి పిల్లలముగా ఉంటాం? దేవునికి మనం పిల్లలముగా ఉంటాం. దేవునికి మనం అందరము కూడా పిల్లలుగా మార్చబడతాం. ఎప్పుడు అంటే దేవుని మాట విన్నప్పుడు. చూడండి, కోపంలో మనం కొన్ని సందర్భాల్లో పిల్లలు మన మాట వినలేదనుకోండి, వాడిని ఏం చేస్తూ ఉంటారు? ఏమంటారు? పిల్లలు మాట వినలేదనుకోండి ఏమంటా ఉంటారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, కొన్ని సందర్భాల్లో మన పిల్లల్ని మనం కాదు అనుకునేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. కారణం ఏంటి అంటే, నా బిడ్డ నా మాట వినట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున దేవుని మాట మనం విన్నప్పుడు మనం ప్రజలుగా ఉంటాము. దేవుని మాట మనము అంగీకరించినప్పుడు మనం దేవునికి ఎలా ఉంటాము అంటే బిడ్డలముగా ఉంటాం, ఆయన ప్రజలుగా ఉంటాం, ఆయన సొంత బిడ్డలుగా మనం మార్చబడతాం. హల్లెలూయా. కనుక ఈ రోజున ఎవరి మాట మనం అంగీకరించాలి అంటే క్రీస్తు మాటను మనం అంగీకరించాలి, క్రీస్తు మాటకు మనము లోబడాలి. క్రీస్తు వలె మనము జీవించడానికి దేవుని వాక్యము ద్వారా మనం ఒక తీర్మానంలోనికి రాగలగాలి. ఆమేన్. ఈరోజు నీవు ఎవరి మాట ద్వారా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నావు? ఎవరి మాట ద్వారా నీ జీవితాన్ని ప్రయాణం చేసుకుంటా ఉన్నావు? ప్రజలు చాలామంది చెప్తా ఉంటారు, ఆ మాటలు ఈ మాటలు చెప్తా ఉంటారు. దేవుని మాటను మనం ధిక్కరించడం వల్ల మనము దేవునికి దూరం అయిపోతాం. దేవుని మాటను ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అది మనకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఈ రోజున ప్రజల యొక్క లేదా మనకున్నటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలు మనకు ఆశీర్వాదకరంగా ఉండకపోవచ్చు. అదే దేవుని మాటను నీవు అంగీకరిస్తే, దేవుని మాట ప్రకారంగా నీవు ప్రయాణం చేస్తే, దేవుని మాట ప్రకారంగా నీవు నడిపించబడితే, దేవుని మాట ప్రకారంగా దేవుని మాటలు ఆలోచన ప్రకారంగా మనం జీవించగలిగితే ఖచ్చితంగా మనము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి పైకి లేవనెత్తగలిగేటువంటి దేవుడు. బిగ్గరగా చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో నుంచి నా యేసయ్య నిన్ను పైకి లేవనెత్తగలిగినటువంటి దేవుడు. కనుక దేవుని మాట ప్రకారంగా మనం జీవించడానికి ఇష్టపడదాం, దేవుని ఆలోచన ప్రకారంగా మనం జీవించడానికి ఇష్టపడదాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని సరిచేసుకోవటం అలవాటు చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము దేవుని మాట అంగీకరిస్తే గనుక మనకు దేవుడు మనము ఆయనకు ప్రజలముగా ఉంటాము. ఆయన మనకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు. ఆమేన్. మనకు ఆయన ఏం కలుగు చేస్తాడు? క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ మాట ఒకసారి చదవండి. దుష్టుడు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువను ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. వాక్యము చెప్పబడుతున్నటువంటి మాట ఏంటి అంటే, మన ఆత్మ రక్షించబడాలి అంటే ఎక్కడ ఉండకూడదు? మన ఆత్మ రక్షించబడాలంటే ఎక్కడ ఉండకూడదు? వాక్యంలో చెప్పబడుతుంది, దుష్టుడి యొక్క ఆలోచన బట్టి మనం నడవకూడదు. ఎవడి ఆలోచన బట్టి నడవకూడదు? దుష్టుడు ఆలోచన చొప్పున మనం నడవకూడదు. పాపుల మార్గంలో పొరపాటు మనం నిలవకూడదు. అపహాసుకులు కూర్చుండు చోట
మనం కూర్చోకూడదంట. వాక్యంలో చెప్తా ఉంది, దుష్టుడి యొక్క ఆలోచన చప్పున మనం నడవక. దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడంటే అనేకమైన ఆలోచనలు చెప్తా ఉంటాడు. నీవు అలా ఉండొచ్చు కదా, నీవు ఇలా ఉండొచ్చు కదా, ఇందుకు ప్రార్థనకు వెళ్ళటం, ఇందుకు ప్రార్థన చేసుకోవటం, ఇందుకు పద్దాక మళ్ళీ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటావు అని మనకి దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఆలోచన చెప్తా ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దుష్టుడు ఆలోచన చొప్పున నడవాలా, దేవుని మాట ప్రకారంగా మనం నడవాలా? కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం చదువుతూ ఉంటే చదవలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. అనేకమైనటువంటి ఇబ్బందులు మనం చూస్తూ ఉంటాం. అనేకమైనటువంటి ఆలోచనలు మన హృదయంలోంచి పుట్టుకొస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి మనము ఆలోచనల వైపు వెళ్ళిపోతూ ఉంటాం. చూడండి, టీవీ ముందు కూర్చున్నాం అనుకోండి, గంటలు మనం వెళ్ళిపోతూ ఉంటాం. అదే దేవుని వాక్యం ముందు కూర్చుంటే అనేకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా అప్పుడే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆలోచనల ప్రకారంగా నడవాలా, దేవుని వాక్యం ప్రకారంగా మనం నడవాలా? దేవుని వాక్యం ప్రకారంగా మనం నడిపించబడితే మనము ఆశీర్వదించబడతాం, మనకు క్షేమాభివృద్ధి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపుల మార్గంలో మనం ఉండకూడదంట. ఎవరి మార్గాల్లో నడవకూడదు, ఎవరి మార్గంలో మనం నిలవకూడదు. వాక్యం ఖచ్చితంగా చెప్తా ఉంది, పాపము చేసేటువంటి వారు, ఖచ్చితంగా ఒక వ్యక్తి దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నాడు అన్న విషయం మనకు అర్థమైనప్పుడు మనం ఏం చేయాలి? వారితో సహవాసం అన్నా మనము విడిచిపెట్టాలి, లేదా వారితో మనము కాస్త దూరంగా అన్నా ఉండాలి. వారు చేసేటువంటి పనుల్లో మనం పాలుభాగస్తులమయ్యామనుకోండి, మనము చేసినా చెయ్యకపోయినా ఆ పాపం అనేటువంటిది మన మీదకి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక మనం పాపులు ఉన్నటువంటి చోట, లేదా దేవునికి వ్యతిరేకంగా నడిచేటువంటి వారి చుట్టూ మనము వారితో మన సహవాసాన్ని విడిచిపెట్టాలి. వారు చేసేటువంటి కార్యక్రమాల్లో ఖచ్చితంగా మనం దూరంగానే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అపహాసకులు కూర్చుండే చోట అపహాసం చేసేటువంటి వ్యక్తులు, మనకు అనేక మంది అపహాసం చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. వారి దగ్గర మనం పొరపాటును కూడా మనము అక్కడ కూర్చోకూడదు. వారికి మనం చోటు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఉండకూడదు. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, దుష్టుడు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు మనము ఆనందించాలి. దేవుని వాక్యమునందు మనం ఆనందించాలి. దేవుని వాక్యం ప్రకారంగా మనం జీవించాలి. దేవునితో సహవాసం చేసేటువంటి వ్యక్తులుగా మనము మార్చబడాలి. దేవునితో మనము నిలిచి ఉండేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరికీ కూడా ప్రభు హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయం ఏంటి అంటే, దేవుని వాక్యముతో ఇలాంటి సమయంలో కూడా మనము దేవుని వాక్యముతో ఒక సహవాసం చేసేటువంటి వ్యక్తులుగా మార్చబడాలి. ఆమేన్. దేవుడు కోరుకుంటుంది, దేవుని వాక్యముతో నా బిడ్డ సహవాసం చేయాలి, దేవుని వాక్యముతో దగ్గరగా మార్చబడాలి, దేవుని వాక్యముతో ఒక బంధము కలిగి జీవించాలి అనేటువంటిది దృష్టితో దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్న ఓ స్పష్టమైనటువంటి మాట ఈరోజు నీతో ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాట, నీవు దేవుని వాక్యములో నిలిచి ఉండాలి, దేవుని వాక్యముతో సహవాసం చేయాలి, దేవునితో నడిచేటువంటి వ్యక్తిగా నీ జీవితాన్ని నిలిచి ఉంటే అది ఈరోజు నీతో చెప్తున్న మాట నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రభు నిలబెట్టబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీవు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే దేవుని వాక్యం. ఈ ప్రపంచంలో మనకు ఎంత సంపాదించినా, ఈ ప్రపంచంలో మనం ఎంత కూడబెట్టుకున్నా, ఎంత బలం అనుకున్నా, ఎప్పటికైనా సరే అవన్నీ మనం విడిచిపెట్టాల్సిందే. మనతో వచ్చేది ఏది అంటే దేవుని వాక్యముతో చేసేటువంటి సహవాసం, దేవుని వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారంగా మనం జీవించేటువంటి విధానాన్ని, అదే మనకి ఎక్కడ నిలబెడుతుంది అంటే నిత్య జీవములో నిలబెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. డబ్బు మనం పరలోకానికి తీసుకువెళ్తుందా? మన బలం మన పరలోకంలో తీసుకువెళ్తుందా? మరేం తీసుకువెళ్తుంది? ఖచ్చితంగా దేవుని వాక్యమే మన నిత్య జీవములో నిలబెడుతుంది. కనుక దేవుని మాట, దేవుని వాక్యముతో మనం సహవాసం చేద్దాము. ఆమేన్. చూడండి, మరొక మాట కూడా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 34వ మాట. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 34వ మాట.
చాలండి. ఇక్కడ చదవబడినటువంటి మాటల్లో మనం చూస్తూ ఉంటే 104వ అధ్యాయం 34లో రాయబడుతున్నటువంటి మాటను, ఆయనను గూర్చినటువంటి నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 104:34లో రాయబడుతున్నటువంటి మాట, ఆయనను గూర్చిన నా ధ్యానము ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఇంపుగా ఉండాలంట. అంటే ఇష్టంగా ఉండాలి. ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి ఇష్టముగా ఉండేటట్లుగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుని వాక్యమే కాదు, మన ప్రార్థన కూడా ఎలా ఉండాలి? మన ప్రార్థన కూడా ఎలా ఉండాలి? ఇంపుగా ఉండాలి. మన ప్రార్థనే కాదు, మనము దేవునితో దేవుని మందిరానికి వచ్చేటువంటి విధానము కూడా ఎలా ఉండాలి అంటే దేవునికి ఇంపుగా ఉండాలి. మనం ప్రార్థనకు వచ్చినా, మనము వాక్యమే చదువుతూ ఉన్నా, ప్రార్థనే చేస్తున్నా, లేదా మనము చేస్తున్నటువంటి పనుల్లో కూడా ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలి అంటే దేవునికి ఇంపుగా ఉండేటట్లుగా మనం మార్చబడాలి. ఆమేన్. ప్రతి విషయంలో కూడా మనము ఇంపుగా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మనం పని చేయగలగాలి. ఏ పని చేసినా, ఏ విధానంలో నీవు నిలిచి ఉన్నా అది దేవునికి ఇష్టమా కాదా అన్నటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఒక పని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు ఇది దేవునికి వ్యతిరేకమైనదా, దేవునికి ఇష్టమైనటువంటిదా? దేవుని ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా, లేదా దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నామా? మనము అందరము కూడా ఆలోచన చేయాల్సినటువంటి ఒక విషయం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది చూడండి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 14వ మాట ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 14వ మాట, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగునుగాక. చాలండి. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును ఎలా ఉండాలి? హల్లెలూయా. మన నోటి మాట, నా హృదయ ధ్యానము, నేను ఆలోచన చేసేటువంటి ఆలోచన కూడా ఎలా ఉండాలి? దేవునికి అంగీకారముగా ఉండాలి. మనము దేవునికి ఇంపుగా మార్చబడాలి. నీవు మాట్లాడేటువంటి మాట, నీవు ధ్యానం చేసేటువంటి ధ్యానము ఎలా ఉండాలి అంటే దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మన ఆత్మ రక్షించబడాలి. ఏం రక్షించబడాలి? మన ఆత్మ రక్షించబడాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే మన మాట, మన ధ్యానము కూడా ఎలా ఉండాలంటే దేవునికి అంగీకారంగా ఉండాలి. అంతేనా? లేదా మన ఇష్టానుసారంగా మాట్లాడామనుకోండి, మన ఇష్టానుసారంగా ఆలోచన చేస్తామనుకోండి, అవి దేవునికి ఎలా ఉంటాయి? అవి దేవునికి ఎలా ఉంటాయి? వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి నా నోటి మాట కావచ్చు, లేదా నేను ఆలోచన చేసేటువంటి ఆలోచనలన్నీ కూడా ఎవరికి ఇష్టకరంగా ఉండాలి అంటే దేవునికి ఇష్టానుసారంగా మార్చబడాలి. దేవునికి ఇష్టకరంగా మన ఆలోచన, మన మాట తీరు మార్చబడాలి అంటే ఎవరితో సహవాసం చేయాలి అంటే దేవుని వాక్యముతో మనం సహవాసం చేయాలి. దేవుని వాక్యాన్ని మనము, దేవుని మాట ప్రకారంగా మనం జీవించినప్పుడు, దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు అది మన జీవితానికి ఆశీర్వాదం, మన ఆత్మకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. మన ఆత్మకు రక్షణగా ఉండాలి అంటే నీ నోటి మాట, నీ ధ్యానము కూడా ఎలా ఉండాలి అంటే దేవునికి ఇష్టకరంగా మార్చబడాలి. నీవు ఎప్పుడైతే దేవునికి ఇష్టకరంగా ఉండగలుగుతావో, అది నీ మాట కావచ్చు, నీ ఆలోచన కావచ్చు, నీ ప్రవర్తన కావచ్చు, ఏదైనప్పటికీ కూడా నీవు దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు నీ ఆత్మ రక్షించబడుతుంది. శరీరం మన్నైపోవచ్చు కానీ నీ ఆత్మ ప్రభు దరికి చేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక మాటను మనం చదువుకుని ముగించుకుందాం. చివరి మాట, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ మాట. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ మాట. జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. చాలండి. ఇక్కడ రాయబడుతున్న స్పష్టమైన మాట, చివరి మాట ఏమని రాయబడుతుంది అంటే దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. హల్లెలూయా.
యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే అంగీకరించారో, ఇక్కడ ఉన్నటువంటి మనం అందరము కూడా యేసు ప్రభువుని అంగీకరించాం. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనం జీవించే వాళ్ళం. దేవుని మాటలు, దేవుని ఆలోచన ప్రకారంగా మనం జీవించగలిగేటువంటి వ్యక్తులు కనుక మనము జీవములో ఉన్నాం. ఒకవేళ దేవుని మాటకు వ్యతిరేకంగా, దేవుని మాటకు విధేయత చూపించకుండా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం అనుకోండి, మీలో ఏం లేనట్టు? జీవము లేనట్టే. ఒకవేళ నేను బ్రతికే ఉన్నాను అనుకుంటే అది ఒకవేళ మనం బ్రతుకుండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఆయనతో నిలిచి ఉండేటువంటి వ్యక్తులు, మనము దేవునితో గడిపేటువంటి ఆ గడియలు మనం పోగొట్టుకుంటాం. వాక్యంలో రాయబడుతుంది, అగ్ని పురుగు చావదు, అగ్ని ఆరదంట. హల్లెలూయా. అంటే దినదినము చావాల్సినటువంటి బ్రతికే. ఎప్పుడు అంటే క్రీస్తుని అంగీకరించిన వాడు, క్రీస్తు ప్రకారంగా జీవించలేని వాడు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నవాడు, దేవుని మాటను దూషించేటువంటి వ్యక్తి, దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడుంటారు అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటి ప్రాంతంలో నిలవాల్సినటువంటి పరిస్థితి. వాడు జీవము లేనటువంటి బ్రతుకు. అది జీవము కలిగినటువంటి బ్రతుకు ఏది అంటే యేసుక్రీస్తుని ప్రభువుని అంగీకరించి యేసుక్రీస్తు వలె జీవించిన వాడు, యేసుక్రీస్తు యొక్క మాటకు లోబడిన వాడు, దేవుని వాక్యానికి విధేయుడగిన వాడు, ప్రతి ఒక్కడు కూడా జీవము కలిగి క్రీస్తుతో కూడా మనము సహవాసం చేయగలుగుతాం. ఆయనతో పాటు మనం నిలిచి ఉంటాం. హల్లెలూయా. మనకేది కావాలి? మన ఆత్మ రక్షించబడాలి అంటే ఎవరితో సహవాసం చేయాలి? వాక్యముతో సహవాసం చేయాలి. క్రీస్తు వలె మనం నడిపించబడాలి. ఆమేన్. ఎవరైతే దేవుని వాక్యం, ఈ వాక్యం ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే నడిపించబడతారో, వారు క్రీస్తుని అంగీకరించిన వారు, క్రీస్తు వారే నడిపించబడుతున్నవారు, క్రీస్తు మాట ప్రకారంగా జీవించేటువంటి వ్యక్తి. కనుక మనము దేవుని వాక్యం ప్రకారంగా జీవించినప్పుడు అది మనకు జీవాన్ని కలుగు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్నం వేళ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా దేవుని వాక్యముతో ఒక బంధాన్ని పెంచుకుందాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసినటువంటి దాన్ని అంగీకరించాలి. ఎలా అంగీకరించాలి? సాత్వికమైనటువంటి మనస్సు. ఎవరైతే సాత్వికమైనటువంటి మనసుతో దాని ప్రకారంగా జీవిస్తారో వాడు 30 దంతులుగా ఆశీర్వదించబడతాడు, 60 దంతులుగా ఆశీర్వదించబడతాడు, 100 దీవించబడతాడు. మనకే దీవెన కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం, యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చేటువంటి క్షేమం, యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చేటువంటి ఆ నిత్య జీవమే మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా మోకరిద్దాం. ఒక నిమిషం అందరం మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరం కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనకు కావలసింది దేవుని వాక్యము. ఈ మధ్యాహ్నం వేళ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం అందరము కూడా దేవుని వాక్యం ప్రకారంగా మనం జీవిద్దాం. దేవుని వాక్యం ప్రకారంగా మనం జీవించాలి అంటే, దేవుని వాక్యాన్ని ప్రకారంగా మనం జీవించాలి అంటే సాత్వికమైనటువంటి మనసు, మంచి మనసు ప్రభువా నాకు దయచేయండి నాయన. ప్రభువా నాకు మంచి మనసు దయచేదేవా. అయ్యా నాకు మంచి మనసు దయచేయండి ప్రభువా. అడుగుదాం, అందరం కూడా అడుగుదాం. ఒక నిమిషం అడుగుదాం. ప్రభువా మంచి మనస్సు నాకు దయచేయండి. ఇంకా అనేక మంది దూరముగా ఉంటూ ప్రభువా మంచి మనసాక్షితో బ్రతకక వారి జీవితాన్ని వృధా పరుచుకుంటూ ఉన్నారు నాయన. ఇదిగో నా ప్రజలకు మంచి మనసాక్షిని దయచేయండి ప్రభువా. మాకు మంచి మనసాక్షిని దయచేయండి నాయన. అందరం కూడా అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దీన మనసు కలిగి ప్రభువా నాకు మంచి మనస్సాక్షిని దయచేయండి ప్రభువా. నేను వర్ధిల్లేటువంటి అనుభవంలో ఉండాలి. దేవుని వాక్యం నా హృదయంలో 100 ఫలితాన్ని ఇవ్వాలి ప్రభువా. 30 దంతులుగా నేను ఆశీర్వదించబడాలి, 60 దంతులుగా నేను ఆశీర్వదించబడాలి, 100 నేను ఆశీర్వదించబడాలి ప్రభువా. ఇదిగో ప్రభు నా తండ్రి, సాత్వికమైన మనస్సు నాకు కావాలి. సాత్వికమైనటువంటి మనస్సు నాకు దయచేయండి ప్రభువా. సాత్వికమైనటువంటి మనసుతో నీ వాక్యాన్ని అంగీకరించగలిగే కృపనివ్వండి ప్రభువా. వాక్యము ప్రకారంగా జీవించగలిగే కృప నాకు ఇవ్వండి ప్రభువా. వాక్యము ప్రకారంగా నేను నడిపించబడాలి నాయనా.
హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రము ప్రభా. నా నోటి మాటలు నా హృదయ ధ్యానమునికి అంగీకారముగా ఉండాలి ప్రభా. నా మాట తీరు ప్రభా, ఇదిగో నా ధ్యానము నా ఆలోచన ప్రభా నీకు ఇంపుగా మార్చబడాలి ప్రభా. నా ప్రార్థన నీకు ఇంపుగా మార్చబడాలి ప్రభా. నేను ప్రవర్తించేటువంటి నా ప్రవర్తన నీకు ఇంపుగా మార్చబడాలి ప్రభా. నేను ఇంపుగా నీకు తండ్రి నేను ఇంపుగా మార్చబడాలి ప్రభా. నీకు ఇష్టకరంగా నేను జీవించాలి నాయనా. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరం కూడా ప్రార్థన చేస్తాం. ఎవరికి వారుగా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. అయ్యా నేను ఇంపుగా ఉండాలి ప్రభా. ఓ మంచి సాక్షిగా నేను బ్రతకాలి ప్రభా. ఈ లోకములో నీ వలే నేను జీవించాలి ప్రభా. ఈ లోకములో నీ వలే ఒక మంచి ప్రవర్తన కలిగి నేను జీవించగలగాలి ప్రభా. అయ్యా ఇంపైనటువంటి మనస్సు నాకు దయచేయండి. సాత్వికమైనటువంటి మనస్సు నాకు దయచేయండి ప్రభా. నా నోటి మాట నా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా మార్చబడాలి. నీ మాటను మేము అంగీకరించాలి ప్రభా. నీ మాటను ఎవరైతే అంగీకరిస్తారో వారికి క్షేమము కలుగుతుంది. వారు ఆశీర్వదించబడతారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు ప్రభా. నీ మాటకు మేము విధేయులం అవ్వాలి ప్రభా. నీ మాటకు మేము దూరంగా ఉండకూడదు ప్రభా. నీ మాటకు దూరమైనటువంటి వ్యక్తులు ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి నీ సన్నిధిని విడిచిపెట్టి ప్రభా ఈ రోజున ప్రభా భయంకరమైనటువంటి ప్రభువుని అతని పరిస్థితిలో ఉంటూ ఉండగా ఇదిగో ఈ రోజున మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశముకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము మంచి మనస్సాక్షి మాకు కావాలి, మంచి మాట మాకు కావాలి, మంచి ఆలోచన మాకు కావాలి, హృదయ ధ్యానము కలిగి ఇదిగో ఇంపుగా మేము మార్చబడాలి ప్రభా. మేమందరము కూడా నిన్ను అంగీకరించగలిగే వ్యక్తిగా ఉండాలి. నీ వాక్యాన్ని మేము అంగీకరించగలిగే వ్యక్తులుగా మార్చబడాలి ప్రభా. ప్రార్థన చేద్దాం అందరం కూడా. ఒక్క నిమిషం అందరం కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్యా సాత్వికమైన మనస్సు మాకు దయచేయండి నాయనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము నాయనా, స్తోత్రము నాయనా. ఎంతవరకు మనతో మాట్లాడి మనల్ని బలపరిచినటువంటి యేసయ్యకు రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దాం. బిగ్గరగా చెప్దాం, స్తోత్రం స్తోత్రం. మనందరినీ కూడా సాత్వికమైనటువంటి మనస్సును మనకు అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం చెప్దాం. మన నోటి మాట మన హృదయ ధ్యానము ఇంపుగా మారుస్తున్న దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు మనతో చేసిన ప్రతి వాగ్దానాన్ని కూడా మన పక్షముగా సంఘము పక్షముగా నెరవేరుస్తున్నందుకే స్తోత్రం చెప్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి మాకిచ్చిన ఈ మంచి సమయముకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే ప్రభువా. అయ్యా ప్రభు, సాత్వికమైన మనస్సు మాకు కావాలి. మంచి మనస్సాక్షి కలిగి నీ సన్నిధానంలో మేము గడుపుతూ నీ వాక్యాన్ని అంగీకరించగలిగే కృపనివ్వండి నాయన. మా నోటి మాట మా హృదయ ధ్యానము నీకు ఇంపుగా మార్చబడాలి ప్రభా. మా ఆత్మ రక్షించబడాలి అంటే మా నోటి మాట మా హృదయ ధ్యానము ప్రభా నీకు ఇంపుగా మార్చబడాలి. సాత్వికమైన మనస్సు మాకు కలగాలి. ఈ లోకములను విడిచిపెట్టి ప్రభా ఇదిగో ప్రభు నీతో సహవాసం చేయాలి. దేవుని వాక్యముతో మేము నిలిచి ఉండాలి ప్రభా. ఇదిగో ప్రభు మా ఆత్మ రక్షించబడుతుంది. నిత్య జీవంలో మేము ఉండగలుగుతాము ప్రభు. అయ్యా మేము నిత్య జీవంలో ఉండాలి. మా ఆత్మ రక్షించబడాలి, మా ఆత్మ కాపాడబడాలి ప్రభా. మా శరీరం మమ్మల్ని విడిచిపెట్టొచ్చు, కానీ ప్రభా మా ఆత్మ ప్రభుని దరికి చేరుతుంది కనుక ఈ శరీరము ప్రభు విడవబడినప్పటికీ కూడా మా ఆత్మ దీని దరికి చేర్చబడాలి అంటే నీతో సహవాసం చేయగలిగే ధన్యత మాకు దయచేయండి. వాక్యం ప్రకారంగా జీవించగలిగే కృపనివ్వండి ప్రభా. నిన్ను మా నోటి మాట మా హృదయ ధ్యానాలు మార్చుకుంటూ నీకు అంగీకారంగా మార్చబడేటట్లుగా నీ కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయముగా నీ సహాయం అనుగ్రహించి మీరు మహిమ పొందమని ఇదిగో ప్రభు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికున్న ప్రతి అవసరతలు మీరు తీర్చండి, వారిని మీరు ఆశీర్వదించండి. మంచి మనస్సాక్షిని, మంచి ఆలోచనలు, మంచి మాటను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నిత్యముగా బిడ్డలను దీవించండి నాయన. చిన్న బిడ్డలు మీరు దీవించండి ప్రభు. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లోంచి ఇదిగో ప్రభు మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నా. నిత్యముగా మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి స్తోత్రాలు ప్రభు. బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి.
వారికున్న ప్రార్థన అవసరతను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఏ ప్రార్థన అవసరతను మీరు తెలియపరిచారో వారి అవసరతలన్నిటిని కూడా మీరు తీర్చండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా మీరు సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయముగా నీ కార్యం మా జీవితంలో జరిగించి మీరు మహిమ పొందమని. ఇదిగో ప్రభు నా తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. లైవ్ కార్యక్రమం ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ కూడా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.